ఇది ఇది వాష్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ సంప్ ఉంది, వాటర్ స్టోరేజ్ కోసం సంప్ ఇది, ట్యాంక్ ఉంది. సో దాదాపు దీని కెపాసిటీ సార్ 2000 లీటర్స్ కూడా పడతాయి. ఓకే, ఒక 2 ట్యాంకర్లు నీళ్లు పడతాయా? మళ్ళీ మనకు సపరేట్ బోర్ ఉందా? ఓకే, సో బోర్ వాటర్. సార్ ఇక్కడ మనకు బోర్ వేసారు కదా ఇంటి కోసం, సో ఈ బోరు ఎన్ని ఫీట్లు లోతు వేసారు? 400 ఫీట్స్, 400 ఫీట్లు లోతున్న బోరు అట. సో మంచి సక్సెస్ అయిందా సార్? ఫుల్ వాటర్ 60 ఫీట్స్ కే వాటర్ వచ్చాయి. మనం ఇంకా యాక్చువల్లీ 500 వేద్దాం, సో మన డొమెస్టిక్ కాబట్టి సరిపోతాయి వాటర్. యాక్చువల్లీ ఏంటంటే 500 వేద్దాం అనుకున్నాము, 400 తర్వాత ఫుల్ వాటర్ వచ్చేసి ఇంకా వాళ్ళు వేయలేము. సో ఇక్కడ మనం ఈ హౌస్ కు చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. ఇది ట్యాప్ వాటర్ ప్రొవిజన్ ఇచ్చాం. సో ఫ్యూచర్ లో ఇక్కడ ట్యాప్ జిహెచ్ఎంసీ వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవడానికి. సో ఇంటి ముందు చూసుకున్నట్లయితే ఇలా చుట్టూ అన్ని బిల్డింగ్లు అన్ని కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి, డెవలప్మెంటే ఉంది మంచి. చుట్టూ కూడా మనకి ఏంటంటే ఒక మనిషి వెళ్ళి క్లీన్ చేసుకోవడానికి ఇంటి చుట్టూ అలా ఉంది, స్థలం వదిలేరు, అంత స్థలం వదిలేము. ఓకే, మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. రండి సార్. సో మంచి మెట్లు కూడా మంచి అన్ని గ్రానైట్ మార్బుల్తో చేశారు, చాలా బాగుంది. సో ఇక్కడ టైల్స్ వాడకుండా మంచి పని చేశారు సార్. డోర్ పెట్టి తీద్దాం. సో ఇక్కడ దీని టాప్ కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించారు. ఫాల్ సీలింగ్. సో ఇక్కడ కూడా మంచిగా గ్రానైట్ వాడారు, బాగా ఇంటీరియర్ డిజైనింగ్ చాలా బాగుంది సార్. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ఇది. సో ఇది టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా స్క్రీన్ టచ్. సో టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా మంచిగా గ్రానైట్ మార్బుల్ వేసి నీట్గా ఉంది. సో పైన టాప్ కూడా రేకులు వేసి ఉంది, మనం పైకి వెళ్ళి టాప్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోకి లోపలికి వెళ్దాం. సో దర్వాజాలన్నీ స్పేషియస్ హాల్ ఇది, చాలా బాగుంది. సో కింద ఉన్నంతే ఉంటుంది సార్, దానికని ఇది కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది హాల్, ఎందుకంటే మనకి పార్కింగ్ కింద పోతుంది కదా, పార్కింగ్